कन्याकुमारी धीमहि ओम भूमिर्भुवनाद्यौर्वरिणान्तरिक्षं महित्वा आयुक्तो वृष्टिरग्नमेघशनन्मातरं पुनः शङ्खामविराजविराक्तरङ्गाय शिश्रिये प्राणादपानत्यङ्गश्चरनिराधनाय पवित्रेण सवेन च మాకు విజువల్ కనపడుతుంది అటు వెళ్తే చాలు వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గామల్లీశ్వరీ ప్రచోదయాత్ ओम मम अग्ने वच्चविश्वस्तु वयन्द्वेन्दानास्तनवं भुजीमः मह्यन्नमं दाम्बृहस्त्रस्त्वयाध्यक्षेण प्रतनाजयेमः मम देवा विहवेशं दुर्वैन्द्रावन्दो मृदो विष्णुरक्षेयन्तीर्तीर्तिरां श्रीनिवासाय मङ्गलम् मंगलम कौशलेन्द्राय महनीय गुणात्महे चक्रवर्ती ध्रुवाय सार्वभौमाय मंगलम वेद वेदांत विद्यायाम एकस्यामलमूर्तये रक्षां मोहनश्च मंगलम अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो धर्मधर्मेभ्यो नमस्तेऽस्तुरूपेभ्यः बोधनश्च विघ्नोऽग्निराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षो बालमित्रो गजाननः ఈరోజు ఏదైతే గోదావరి జలాలు పట్టి సీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు అదేవిధంగా ఇటు కృష్ణ
పశ్చిమ డెల్టాకు త్రాగునీరు సాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట అటుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు ముందు చూపుకు నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులకు అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళే రైతులకు కొంత మేలు చేశారు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మరి సరార్థన్ కాటన్ అటు ధవళేశ్వరం బ్యారేజీ కానీ ఇటు ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేసి ఏదైతే ఈ కెనాల్స్ సిస్టమ్ని అన్నీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంత కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి బ్రిటిష్ వారు ఈ యొక్క గోదావరి కృష్ణా ప్రజల మీద చూపినటువంటి మమకారం కూడా ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు సమయం పట్టేలా ఉంది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది. ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగా కనీసం ఆ గోదావరి జలాల్ని కృష్ణాకు మరలుద్దాం, ఒక 1300 కోట్ల రూపాయలతో పట్టిసీమ అని ఆ రోజు ప్రారంభిస్తే మరి ఆ రోజు దాన్ని కూడా అసెంబ్లీలో వ్యతిరేకించినటువంటి కృష్ణా డెల్టా ద్రోహి, రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు పెడితే మరి ఆ 4 సంవత్సరాల్లోనే ఏదైతే 2015 నుంచి 19 4 సంవత్సరాల్లో దగ్గర 300 టీఎంసీ నీరు ఆ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి దగ్గర 50,000 కోట్లు సంపదను ఆ రోజు రైతులు సృష్టించేలా చేశాం. మరి అటువంటి ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి నిజంగా పట్టిసీమ లేకపోతే ఈరోజు కృష్ణా డెల్టా వలసపోవడమే కాదు, మరి ఆల్టర్నేటివ్గా ఏదైతే పులిచింతలు ఉంది, ఏదైతే కృష్ణా వాటరు నదులు ఏదైతే అటు ఆలమెట్టి దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణా డెల్టా వచ్చేటప్పటికి